మిత్రులారా, మేము ఈవెంట్ మేనేజ్మెంట్ ఆఫీసుని ప్రారంభిస్తున్నాం. మేము పుట్టినరోజులకి, పెళ్లిళ్ళకి, ఏ రకమైన పార్టీలకైనా కావాల్సిన అన్ని ఏర్పాట్లు మేము చేస్తాం. మీరు ఏ పార్టీ చేసుకోవాలన్నా సరే మాకు ఒక్క ఫోన్ కొట్టండి చాలు. ఆ పార్టీ కావలసిన అన్ని ఏర్పాట్లు మేము చూసుకుంటాం. మీరు ఏ మాత్రం కష్టపడక్కర్లేదు. మేము చేసిన సర్వీస్ కి చాలా తక్కువ డబ్బునే ఛార్జ్ చేస్తాం. పార్టీ ఆర్గనైజ్ చేయడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. నేను మీ ఇద్దరికి సహాయం చేస్తాను. చింగం గారు రండి, ముహూర్త సమయం దాటిపోతుంది. రిబ్బన్ కట్ చేయండి. అయ్యమ్మా, నేనే ఎందుకు ఎప్పుడు రిబ్బన్ కటింగ్ చేయాలి? నేను ఎప్పుడు రిబ్బన్ కటింగ్ చేసినా ఏదో ఒక సమస్యలో పడుతున్నాను. ఈ రోజు నేను అలాంటిది ఏమీ చేయను. కేక్ మాత్రం తింటాను. చింగం గారు, ఆ కేకు తినొద్దు. ఆ కేక్ ను పూర్తిగా సబ్బుతో తయారు చేసాం. పైన మాత్రం ఐసింగ్ వేసాం, అంతే. అర్థం చేసుకోండి, అది కేవలం షోకు మాత్రమే. సబ్బుతో కూడా కేకులు చేస్తారా ఏమిటి? చింగం గారు, ఇదిగో ఇవి తాగండి. అయ్యమ్మా, ఏమిటిది? నేను బుడగలోనైపోయాను. మోటు పత్రులు, నేను మిమ్మల్ని వదిలిపెట్టను. ఇదిగో చింగం గారు, ఇది కూడా తాగండి. మీరు త్వరగా మామూలు మనిషి అవుతారు. థ్యాంక్ యూ డాక్టర్ జట్కా. చింగం గారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? చింగం గారు. లకాయత్తు, ఇలా గాల్లో ఎగరడం నా 20 ఏళ్ల అనుభవంలో ఎప్పుడు చూడలేదు. మోటు, మనకి శుభాకాంక్షలు. మేయర్ గారి దగ్గర నుంచి మనకి ఫోన్ వచ్చింది. అయినా వాళ్ళ అమ్మాయి బర్త్డే పార్టీని మనల్ని ఆర్గనైజ్ చేయమంటున్నారు. ఆహో, అదిరింది. హరే, మన పని మేయర్ గారి ఇంటితోనే ప్రారంభమవుతుందన్నమాట. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ పింకీ, హ్యాపీ బర్త్డే టు యూ. ఏది ఆపటమ్మా? మోటుపతులు, మీరు పార్టీ అరేంజ్మెంట్స్ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. కానీ మన పార్టీకి డాన్స్ ప్రోగ్రామ్ కూడా పెట్టమన్నాం కదా, మరి వాళ్ళేరి? కేక్ కటింగ్ కూడా అయిపోయింది. త్వరగా రమ్మనండి. అలాగే వాళ్ళు వచ్చేస్తూ ఉండుంటారు. హలో, అలాగే. ఏంటండి? ఓకే. మోటు, ఇక్కడికి డాన్స్ చేసేవాళ్ళు రావడం లేదు. వాళ్ళిద్దరిలో ఒకరికి ఆరోగ్యం బాగోలేదట. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? అరే, ఇప్పుడు డాన్స్ లేదంటే ప్రోగ్రామ్ అంతా పాడైపోతుంది. ఇక్కడ అందరూ వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. పతులు, నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సజ్జి, నాతో పాటు రా. గోలి సంచి పట్టండి. జాన్, అక్కడే ఆగు. నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోవడం అసాధ్యం. స్టాప్ జాన్, యు ఆర్ అండర్ అరెస్ట్. దాన్ని పట్టుకోవడం కష్టమే కాదు, అసాధ్యం కూడా. సరిగ్గా మాట్లాడు. కష్టమేంటి, అసాధ్యమేంటి? మా పరువు తీస్తున్నావు నువ్వు. నెంబర్ 1 నువ్వు సరిగ్గా చెప్పు. బాస్ ని పట్టుకోవడం కష్టము కాదు, అసాధ్యం కూడా కాదు. మోటు పత్రులు చాలా సార్లు పట్టుకున్నారు. దున్నపోతులారా, ఏంటి మీరు మాట్లాడేది? ఎందుకు పనికిరారు? హ్యాండ్స్ అప్. అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడే నిలబడండి. మీ దగ్గరున్న నగ నట్ర అన్ని తీసుకొచ్చి నా దగ్గరున్న బ్యాగుల్లో పడేయండి. మర్యాదగా అడుగుతున్నాను, ప్లీజ్. లగాయితూ, హ్యాండ్స్ అప్ అన్నావు కదా, పర్సల తీయమంటావు. ఎదవేషాలు వేయకుండా చేతులు కింద దించి పర్సు బయటికి తీ. ఎలక్ట్రిక్ గోళ్ళకి నిప్పు అంటుకుంది.
చేయండి. మర్యాదగా తలుపు తెరు. ఎవరైనా ఫైర్ సర్వీస్ కి ఫోన్ చేయండి త్వరగా. మోటు పతులు ఏదో ఒకటి చేయండి, మా అందరిని కాపాడండి. అయ్యమ్మా, నన్ను కాపాడుతున్నాడా లేక పైకి పంపిస్తున్నాడా? ఔ, 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 థ్యాంక్ యూ మోటు, నువ్వు మమ్మల్ని కింద పడకపోతే మేము బతుకునే వాళ్ళమే కాదు. చింగం గారు ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేయండి త్వరగా. మోటు పతులు ఏదో ఒకటి చేయండి. మోటు పిల్లల్ని తీసుకుని ఇదిగో ఈ వైపు బిల్డింగ్ లోకి వెళ్ళిపో త్వరగా. రండి పిల్లలు. పదండి పదండి, మనం కూడా వాళ్ళ వెనకాలే వెళ్దాం. ఇక్కడ మంటలు చాలా ఎక్కువైపోయినాయి, త్వరగా రండి. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. గట్టిగా పడుకోండి, లేదంటే కింద పడిపోతాం. బాస్, నేను చెప్పాను కదా మిమ్మల్ని పట్టుకోవడం కష్టము కాదు, అసాధ్యం కూడా కాదని. అదిగో చూడండి, మోటు వచ్చేసాడు. మేయర్ గారు, జాన్ని అతని అనుచరుల్ని పట్టుకున్నాను. థ్యాంక్ యూ మోటు పతులు, మీరిద్దరూ చాలా ధైర్యవంతులు. నేను వీళ్ళని వదిలిపెట్టను, కానీ అంతకంటే ముందు పైన మంటలు ఆర్పాలి. మంటలు పెరిగిపోతున్నాయి. ఎవరైనా కాపాడండి, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. అయ్యో, తను మా కుక్, తన కిచెన్ లోనే ఉండిపోయింది. మోటు బదులు తన్ని కాపాడండి ప్లీజ్. మీరు నన్ను కాపాడడానికే వచ్చారా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మనం త్వరగా ఈ మంటలు ఆర్పాలి. అరే, నేను ఇప్పుడు జైలుకి వెళ్ళాలి. ఎక్కడికి నన్ను తీసుకెళ్తున్నారు? వదలండి, వదలండి. మీరందరూ నన్ను కాపాడడానికి వచ్చారా? మీకు చాలా చాలా కృతజ్ఞతలు. నిన్ను కాపాడడానికి మేమందరం వచ్చాం కరెక్టే, కానీ మమ్మల్ని ఎవరు కాపాడతారు? హెల్ప్ మమ్మీ, డాడీ. కాపాడండి, నన్ను కాపాడండి. మంటలంటే నాకు చాలా భయం. మోటు పతులు, నన్ను కాపాడండి ప్లీజ్. అరే, అసలే మంటలు పెట్టింది నువ్వే కదా, ఇప్పుడెందుకు ఏడుస్తావు? సారీ సారీ మమ్మీ, ఇక జీవితంలో ఇటువంటి పొరపాట్లు ఎప్పుడూ చేయను. కాపాడు. మోటు, ఇంటికి మంట పెట్టమని నేను ఆర్డర్ చేయలేదు. సువాసన, సమోసా, సమోసాలు, సమోసాలు, మోటు ఎక్కడ సమోసాలు, పెడుతున్నాడు? సమోసాలు. లోపల సమోసాలు ఏమైనా ఉన్నాయా? అవును, కిచెన్ లో ఉన్నాయి, కానీ పచ్చిగా ఉన్నాయి. ఒకవేళ ఈ మంటల వేడికి అవి వేగిపోయాయేమో. సమోసాలు, సమోసాలు, సమోసాలు. పదులు భలే మజాగా ఉంది. వేడి వేడి సమోసాలు తినొచ్చాను. మోటు సమోసాలు తిన్నావు కదా, ఇక మొదలు పెట్టు. మోటు ఆగు, నేను వాళ్ళని కొట్టమని కాదు చెప్పింది. వాళ్ళని తర్వాత కొట్టచ్చు, ముందు మంటలార్పు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏ మాత్రం పనిచేయదు. పతులు, నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి? ఐడియా సజ్జి. దీంతో మన పని అయిపోతుంది. మోటు, నీ కడుపులో ఖాళీ ఉన్నంత వరకు నీళ్లు పీలుస్తూనే ఉండు. అరే, నాకు అసలు దాహమే వేయటం లేదు. నేనెందుకు నీళ్లు తాగాలి? నీకు దాహం వేస్తే నువ్వే నీళ్లు తాగు. నువ్వు ఎక్కువ మాట్లాడకుండా నేను చెప్పినట్టుగా చెయ్యి మోటు. సరే సరే, తాగుతాలే. ఎందుకంత కోపం? మోటు, ఇప్పుడు నోట్లోంచి ఆ పైపు తీసి నీళ్లను మంటల మీద ఊదు. థ్యాంక్ యూ వెరీ మచ్.
మీకు చాలా చాలా కృతజ్ఞతలు మోటు గారు. మోటుపతులు, మీ ఇద్దరికి నేనేమిచ్చినా అది తక్కువే అవుతుంది. ఈ రోజు మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరి ప్రాణాలు కాపాడారు. అంతేకాకుండా జాన్ లాంటి గజ దొంగను కూడా పట్టుకున్నారు. నేను మీ ఇద్దరికి గవర్నమెంట్ వారి తరఫున మంచి బహుమానం అందజేస్తాను. మళ్ళీ ఇక్కడ రెండోసారి మంటలు అంటుకోకముందే నన్ను జైలుకి తీసుకెళ్ళండి. కటకటాల వెనక పడేయండి.